బట్టలు లేకుండా స్నానం చేసే వారు ఇది తప్పక తెలుసుకోండి. స్నానం చేసిన తర్వాత మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతని పొందుతారు. అందువలన ఉదయాన్నే స్నానము చేయాలి. స్నానం చేయడం వలననే ఈ 10 సద్గుణాలు కూడా లభిస్తాయి అని శాస్త్రాలలో చెప్పబడింది. అవి రూపం, తేజస్సు, పవిత్రత, ఆయుషు, ఆరోగ్యం, మేధాశక్తి, లక్ష్మి, ధనం, శ్రేయస్సు, గౌరవం. ఇవన్నీ కావాలనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానం చేయడం వలన పాపాలన్నీ నశిస్తాయి. ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది అని శాస్త్రాలలో చెప్పబడింది. ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తి పుష్కలంగా ఉంటాయి. అందువలన ఉదయాన్నే తప్పకుండా స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానం చేయని వారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడవు. అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయడం అనేది చాలా చాలా అవసరం. అనారోగ్యంగా ఉన్నప్పుడు తల కింది భాగం నుండి అంటే ఒంటికి మాత్రమే స్నానం చేయాలి. లేదా తడి బట్టలతో శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే. ఉదయాన్నే స్నానం చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది. ఏ నది, రేవులలో అయితే బట్టలను ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది. అందువలన అక్కడ నుంచి కొంచెం దూరంలో స్నానం చేయాలి. నదిలో 11 సార్లు మునగడం అనేది శుభప్రదం అని చెప్పబడింది. అందుకే పవిత్ర నదులలో బట్టలను ఉతకడం నిషిద్ధంగా చెప్పబడింది. నదులలో ఎటువంటి మురుగునీరుని కూడా వదలకూడదు. గంగా నామస్మరణ చేస్తే చాలు నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని గంగామాత చెబుతూ ఉంటుదని పురాణాలలో చెప్పబడింది. నగ్నంగా స్నానం చేయడం, మీరు ఇంట్లో పెద్దవాళ్లు చెప్తే వినే ఉంటారు. ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు. పౌరాణిక కథల ప్రకారం చూసిన నిర్వాస్త్రంగా స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని విషయాలు కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నాయి. నగ్నంగా స్నానం చేయడం వలన జలం యొక్క దేవుడు వరుణ్ణి అవమానించినట్లు అవుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పియున్నాడు. అందువలన మీరు ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదని శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు. కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని కూడా ఆలోచిస్తారు. తలుపులు వేసుకొని గదిలో ఉన్నాము చేస్తున్నాము కదా, మనల్ని ఎవరు చూస్తారు అని ఆలోచించడం చాలా తప్పు. ఆ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుంచి చూస్తూనే ఉంటాడు. మీరు నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే అది వరుణ దేవుని అవమానించినట్లే అవుతుంది. ఇలా స్నానం చేయడం వలన మీకు పాపం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి. అలాగే మీరు ఇలా స్నానం చేసినట్లయితే మీలో నకారాత్మక శక్తులు అనేవి నశిస్తే ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించాలి. నిర్వర్తంగా మాత్రం స్నానాన్ని అస్సలు చేయకూడదు. నిర్వర్తనంగా స్నానం చేయడం వలన సకారాత్మక శక్తి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ నుండి బయటకు వెళ్ళిపోతాయి. దాని ప్రభావం మీ శరీరంతో పాటు మీ మనసు, మెదడు మీద కూడా ప్రభావం పడుతుంది. ఇలా స్నానం చేయడం వలన మీ పితృదేవతలకు తృప్తి లభించదు. అది ఇంట్లో పితృదోషానికి కారణం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.